ఈ 104వ కీర్తనలోనికి రండి దయచేసి. 2వ వచనం, వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు, తెరను పరచినట్లు ఆకాశ విశాలమును నీవు పరచి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 5వ అధ్యాయము చూడండి దయచేసి. 27, మార్కు 5:27. ఆమె యేసును గూర్చి విని, నేనాయన వస్త్రమును మాత్రము ముట్టిన ఎడల బాగుపడుదునని. మరి ఆమెకు యేసయ్య వస్త్రాలు దొరికినాయి. అప్పుడు యేసయ్య భౌతిక శరీరధారిగా భూమి మీద ఉన్నాడు కాబట్టి ఆమెకు యేసయ్య వస్త్రాలు దొరికినాయి. మరి ఇప్పుడు నీకు నాకెక్కడ దొరుకుతాయి? యేసయ్య భౌతిక శరీరంతో భూమి మీద లేడు. నీకు ఎక్కడ దొరుకుతాయి ఆయన వస్త్రాలు? అంటే చేతులు పైకెత్తితే నీకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి సమాజ కూటములో నీకు దేవుని వస్త్రాలు దొరుకుతాయి. నీకు దొరకడం కొరకే అత్యున్నత సింహాసనాసీనుడైన దేవుడు తన వస్త్రపు చెంగులు దేవాలయము నిండా, అంటే సంఘము అనే దేవాలయము నిండా, ప్రతి స్థానిక సంఘం అనే దేవాలయము నిండా తన వస్త్రాలు వ్రేలాడేటట్టుగా చేశాడు. వస్త్రము వలె ఆయన వెలుగును కప్పుకున్నాడు. ఆ కప్పుకున్న వెలుగు వస్త్రాల యొక్క అంచులు ప్రతి సమాజ కూటంలో ఉన్నాయి. అవి తగలాలంటే నువ్వు చేతులు దించితే తగలవు, చేతులు పైకి ఎత్తితే తగులుతాయి. యేసయ్య అన్నాడు, ఎవడో నన్ను ముట్టెను అంటే, ఎవడో ముట్టడం ఏంటి ప్రభా? ఎవడో ముట్టడం ఏంటి? జన సమూహములు నీ మీద పడి క్రిక్కిరిసి ఉన్నారు కదా. 100 మంది తొక్కిసలాట జరుగుతూ ఉంది. ఎవడో ముట్టడం ఏంటి? ఇన్ని 100 మంది తొక్కిసలాడుతుంటే ఎవడో ముట్టాడంటే ఒకడేంటి? 100 మంది ముట్టారు. అరే ఆ ముట్టడం కాదురా, ఆ ముట్టడం కాదు. ఎవరో కానీ ఎలా ముట్టారంటే, ప్రభావము నాలో నుండి బయలు వెళ్ళేటట్టుగా విశ్వాసముతో ముట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ ముట్టుతారు యేసయ్యని, కానీ ఎవరో ఒకరి కోసం ప్రభావం బయలు వెళ్ళుతుంది. ఆ ఒక్క వ్యక్తిగా నీవు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరిలాగా ముట్టొద్దు, విశ్వాసంతో ముట్టాలి. యేసయ్య మీద ప్రేమతో, విశ్వాసముతో, ఆయన మీద చెక్కు చెదరని నమ్మకంతో ముట్టాలి. పరిపూర్ణ విశ్వాసం, పని జరుగుతుందనే విశ్వాసంతో ముట్టాలి. ప్రభావం వచ్చేస్తుంది నీ లోపలికి. కాగా నేను ఇలాగున స్తుతించెదను. ఈ లోక సంబంధమైన పనులు చేయాల్సిన నా చేతిని కరెంటు సరఫరా కొరకు ప్లగ్ పెట్టినట్టు యేసయ్య వస్త్రాలకు తాకించి పెడతాను. అప్పుడు పవర్ సప్లై స్టార్ట్ అవుతుంది. హెవెన్లీ పవర్ సప్లై, పరలోక సంబంధమైన ఎలక్ట్రిక్ పవర్ సప్లై స్టార్ట్ అవుతుంది. అప్పుడు నీవే ఒక పవర్ హౌస్ అయిపోతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన పక్కన అంత పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఉంది. అంతకు మించిన ఆధ్యాత్మిక ట్రాన్స్ఫార్మర్ అయిపోతావు నువ్వు. కొన్ని లక్షల దీపాలు వెలిగించగలుగుతావు, లక్షల జీవితాలను మార్చగలుగుతావు, లక్షల జీవితాలను ప్రభావితం చేయగలుగుతావు. ముందు ప్లగ్ పెట్టు బాబు, ప్లగ్ ఊడిపోయింది, ప్లగ్ ఊడిపోయింది బాబు, ప్లగ్ పెట్టేసి ఎక్కడా? యేసు ప్రభు అనే పరలోక పవర్ హౌస్. ఆ పవర్ హౌస్ను మనం ముట్టుకోవడానికి ఒక మెంటల్ యాటిట్యూడ్ మనం
ఏర్పరచుకోవాలి. ఒక మనోవైఖరిని మనం సాధన చేయాలి. ఈ లోకము నుండి ప్లగ్గు ఊడిపోయింది. అదే ప్లగ్ పోయి ఎక్కడ పెట్టాము? హల్లెలూయా, యేసయ్యకు పెట్టేశాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకానికి పెడితే ఏం జరుగుతుందండి? ఈ లోక మాలిన్యం అంతా మనకు అంటుకుంటుంది. ఈ లోకములోని అపహాసకులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవద్వేషులు, సజ్జన ద్వేషులు, వాళ్ళ తత్వాలన్నీ మన లోపలికి వచ్చేస్తాయి. అందుకే వద్దొద్దు, అక్కడ చేతులు పెట్టొద్దు. అక్కడి నుంచి నువ్వు చేయి తీసి ఆ సర్వశక్తుని వస్త్రాలు ముట్టుకో. ఆమె ముట్టుకున్నది యేసయ్య వస్త్రాలని ఎందుకు చెప్పాడు బైబిల్లో అంటే, నువ్వు కూడా ముట్టుకోవాలని. సండే స్కూల్ కథలు చెప్పుకోమని కాదు, నేను ఇప్పుడు ప్రకటిస్తున్నా మీ ముందు. 46 సంవత్సరాల క్రితం యేసయ్య నాకు ఈ పాఠం నేర్పించాడు. అప్పటి నుండి ప్రతిరోజు ఒక్క 5 నిమిషాలన్నా నేను మోకరించి యేసయ్య వస్త్రాలు ముట్టుకుంటానే ఉన్నా, ఎవ్రీ డే ఇన్ మై లైఫ్. మీరు కూడా చేయండి ఆ పని. చూడండి మీ జీవితం ఎంత శక్తివంతం అయిపోతుందో చూడండి.